ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరివమ్మా నువ్వు చూపించిన ఆధారం వల్లనే ఈరోజు నేను కోర్టుకు వెళ్లకుండా ఆగగలిగాను. సరైన సమయంలో నువ్వు రాకపోయుంటే గనక కోర్టు ముందు 10 మంది 10 రకాలుగా మాట్లాడుకునేవారు. నీకు నాకు మధ్య ఏ జన్మలో ఏ బంధం ఉందో గాని ఆ అమ్మవారే నిన్ను పంపించినట్టు నా కోసం వచ్చావు తల్లి. చిన్నదానివి చేతులెత్తి మొక్కితే నీకు మంచిది కాదు. అందుకే ఆ పని చెయ్యలేకపోతున్నాను. దగ్గర నుంచి ఈ ప్రేమనే నేను కోరుకున్నాను నానమ్మ. ఈ ప్రేమకి దూరమైనందుకు చాలా బాధగా ఉంది నానమ్మ. మళ్ళీ మనకు మంచి రోజులు రావాలి. అమ్మ నాన్న అందరం కలిసిపోవాలి. మీ అందరినీ ఎదురుగా పెట్టుకొని నేను మారు రూపంలో ఉండవలసి వచ్చింది చూడు. ఎవరి తాలూకా అమ్మా నువ్వు? నిన్ను కన్నవారు ఎవరో గాని అదృష్టవంతులు. అచ్చం బాలభవానీ తల్లిలా ఉన్నావు. అంత తేజస్సు ఉంది నీ రూపం. అమ్మవారి అంశతో పుట్టిన అక్షయది కూడా నీలాంటి రూపమే. కాని కొన్ని సంఘటనల వలన నేను తనని దూరం చేసుకోవాల్సొచ్చింది. ఇంతకీ నువ్వెక్కడుంటావు? వీలు చూసుకుని మీ ఇంటికొచ్చి కలుస్తాను. ఇల్లు వాకిలి అయినవారు ఎవరూ ప్రస్తుతానికి పాపకు లేరండి. గుడిలో ఉంటుంది. ఈ అనాథను అమ్మవారు చేరదీసింది. పేరు అర్చన. మీరు ఎప్పుడైనా కలవాలి అనుకుంటే గుడిలో కలవచ్చు. నాలాగే ఈ పాప కూడా అమ్మవారికి పరమ భక్తురాలు. గుడిలో ఉంటూ దైవసేవ చేసుకుంటుంది. నీ కథకు నా కూతురి కథకు చాలా దగ్గర పోలికుందమ్మా. మీ పుట్టుక మీరు పెరిగిన విధానం ఒకే విధంగా ఉన్నాయి. నీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్స్ అమ్మా. అమ్మలా దీవించారు. మీ ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుంది. నీ మాటలు వింటుంటే నా కూతురు మాట్లాడుతున్నట్టే ఉంది.